హలో అండి, మహాలక్ష్మి అందరికీ అండి. ఇవాళ ఇంకొక చిన్న వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. ఏం లేదండి, ఇన్విజిబుల్ చైన్స్ అయితే మనమైతే రీసెంట్గా అయితే మేకింగ్ అనేది చేసామండి. సో చూడండి, ఇవైతే రిటర్న్ గిఫ్ట్ పర్పస్గా కూడా చాలా బాగా యూజ్ చేసుకోవచ్చండి. బడ్జెట్ రేంజ్లో అయితే మీకైతే దొరికేస్తాయి అనమాట. ఎక్కడికైనా కానీ షిప్పింగ్ అనేది చేస్తాను. మీకైతే ఈ డిజైన్స్ అనేవి చూపించాలని అయితే ఈ వీడియో ద్వారాగా మీ ముందుకైతే వచ్చానండి. చూడండి, ఇవే కాకుండా మీకు నచ్చిన కలర్స్లో, మీకు నచ్చిన డిజైన్స్లో కూడా మనమైతే మేకింగ్ అనేది చేసి మీ వర్క్ అయితే అందిస్తాము. రీజనబుల్ ప్రైస్లో అయితే దొరికేస్తాయండి. మీకు అలా సపరేట్గా ఇన్విజిబుల్ చైన్, యాలిగేటర్ క్లిప్ వద్దు అనుకుంటే కనుక ఇలా రబ్బర్ బ్యాండ్, యాలిగేటర్ క్లిప్ అలా కూడా కాంబినేషన్లో మనం అయితే మేకింగ్ అనేది చేస్తాం అనమాట. లేకపోతే ఓన్లీ ఇన్విజిబుల్ చైన్, హెయిర్ బ్యాండ్ అలా కూడా మనమైతే మేకింగ్ అనేది చేస్తామండి. చూడండి, చాలా అద్భుతంగా ఉన్నాయన్నమాట. ఇవైతే మనమైతే గిఫ్టింగ్ పర్పస్కి ఇచ్చుకుంటే చాలా బాగుంటాయి అనమాట. ఇవే కాదండి, మనం అయితే ఇయర్ రింగ్స్ కూడా మేకింగ్ అనేది చేసాము. శాంపుల్కి మీకైతే చూపించాలని అయితే చూపిస్తున్నాను అనమాట. ఇట్లా మొత్తం 3 కాంబోస్ ఇలా కూడా మేకింగ్ అయితే చేయించుకోవచ్చండి. ఇయర్ రింగ్స్, ఇన్విజిబుల్ చైన్, అలిగేటర్ క్లిప్ ఇలా కూడా వస్తాయి. అలాగే రబ్బర్ బ్యాండ్ యాడ్ చేయాలన్నా కానీ యాడ్ అయితే చేస్తామన్నమాట. అయితే ఈ వీడియో ద్వారాగా నేనైతే కొంచెం అవేర్నెస్ చేయాలని అయితే చెప్పాలని అయితే అనుకుంటున్నానండి. ఏం లేదండి, ఎవరైనా ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే అస్సలు స్టార్ట్ చేయమాకండి. స్టార్ట్ చేయాలనే ప్రాసెస్లో చాలా లాస్ అయిపోతాం అనమాట. మెయిన్గా మనకైతే క్లిక్ అనేది అవ్వాలన్నమాట. ఎంత సేపటికి ప్రయత్నం చేసినా కానీ మనమైతే మనకి రీచ్ అనేది లేకపోతే ఏమీ చేయలేమండి. ఎగ్జాంపుల్గా నన్నే తీసుకోండి. మీరు ఎన్ని విధాలుగా ఎంతలా ప్రయత్నం చేస్తున్నా కానీ క్లిక్ అనేది అవ్వకపోతే ఎలాంటి వాల్యూ లేదనమాట. మన సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నా కానీ మనకైతే ఒక్క వీడియో కూడా క్లిక్ అవ్వంది ఏది జరగదనమాట. చాలానే ఈ లోపల లాస్ అయిపోతాం అనమాట. అసలు ఇది ఒక చిన్న అవేర్నెస్ కింద అయితే నేనైతే చెప్తున్నానండి, వేరేలా కాదు. అందులోని ఈ బిజినెస్ ఎవరైనా చేయాలనుకుంటే అసలు చేయమాకండి. ఇది ఒక ప్యాషన్తో నేను స్టార్ట్ చేశాను అనమాట. ప్యాషన్ కాస్త రివర్స్ అయిపోయేలా ఉందండి. ఇంకొన్ని రోజులు ఆగితే ప్రజెంట్ నా సిచ్యువేషన్ అదే అనమాట. అయితే ఇవైతే మొత్తం మ్యాచింగ్లో అయితే చేసుకోవాలండి. ఇవైతే మొత్తం మనం అయితే హ్యాండ్మేడ్తోనే చేసాము. ఐపిన్స్ని యూజ్ చేసి ఇన్విజిబుల్ చైన్కి అయితే అటాచ్ అయితే చేసామండి. దీంట్లో కలర్స్ కూడా కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు మీరు. అంతా కూడా నీట్ ఫినిషింగ్తో అయితే ఉంటుందండి. ఇంకొకటి ఏంటంటే, చిన్నపిల్లలు వేసుకునేటప్పుడు అయితే చాలా జాగ్రత్తగా అయితే చూసుకోవాలండి. ఇన్విజిబుల్ చైన్స్ కదా, గేర్ వైర్స్ కదా, మెడకి వేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలండి. చిన్నపిల్లలకి అయితే కొంచెం డేంజర్గానే అనిపిస్తున్నాయి, కానీ పెద్దవాళ్ళు అయితే వేసుకోవచ్చు అనమాట. ఇంకా కొంచెం హెవీ వర్క్ లాగా హెవీగా చేయించుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట. ఈ ఇన్విజిబుల్ చైన్స్ అనేవి లుక్ అనేది బాగుంటాయి. చిన్నపిల్లలకి ఎలా అంటే మొత్తం ఫుల్ వర్క్ అంతా కూడా బీడ్స్ అట్లా నింపేసి మనం అయితే ఇన్విజిబుల్ చైన్ అనేది వేసుకోవచ్చు అనమాట. అలా మాత్రమే చేయించుకోవాలండి చిన్నపిల్లలకి అయితే. ఇట్లా ప్లెయిన్ వైర్ అయితే అస్సలు పెట్టమాకండి. చిన్నపిల్లలకి అయితే కొంచెం మెడకి వేసుకున్నాం కదా, కొంచెం వైర్ అనేది మీకు తెలియదు కాదు కదా మెడ దగ్గర. పిల్లలు జస్ట్ ఇట్లా లాక్కున్నా కానీ అదైతే పీక్ వరకు కూడా, నెక్ వరకు కూడా వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఇది ఒక చిన్న సేఫ్ అలర్ట్ అయితే చేస్తున్నాను అనమాట. మొత్తం బీడ్స్ అనేది ఎక్కించుకొని మీరు చేయించుకుంటే పర్వాలేదు అనమాట పిల్లలకి. ఎందుకంటే బీడ్స్ అనేవి వస్తాయి కాబట్టి వైర్ అనేది అంత డేంజర్గా అనిపించదు అనమాట. సో అదండి. ఇంకా దీంట్లో మీకు ఎలాంటి కలర్స్ కానీ కస్టమైజేషన్ కానీ కావాలన్నా మనం అయితే చేస్తాము. ఎక్కడికైనా కానీ షిప్పింగ్ అనేది చేస్తాము. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళతో ప్లీజ్ అంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నా ఈ చిన్న బిజినెస్ని సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలన్నా కానీ నాకైతే ఒక చిన్న కమెంట్ అయితే చేయండి. ఇందులో మీకే చైన్ అనేది నచ్చిందో కూడా నాకైతే కమెంట్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ అనేవి చెయ్యాలో కూడా నాకైతే ఒక చిన్న మెసేజ్ అయితే చేయండి. మీ మెసేజ్ కోసం ఎదురు చూస్తూ ఉంటానన్నమాట. అంతేనండి వాళ్ళ వీడియో. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.